ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 138వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజానికి మనము ఆపదలో చిక్కపడడం కాదు, కానీ ఆశీర్వాదములలో మనం మునిగి తేలటం. ఎందుకంటే ఆపదలో మనల్ని రక్షించడానికి దేవుడే స్వయంగా వస్తున్నాడని ప్రత్యేకంగా వాగ్దానం చేయబడింది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాక ఇక ఆపదల విషయంలో మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకెంతో బోధిస్తున్నాడు. నీవు నన్ను బ్రతికించదు అన్న వాగ్దానం వెనక ఏముంది? నేను మరంత జీవాన్ని పొందుతాను, మరంత శక్తి పొందుతాను, మరంత విశ్వాసం సంపాదించుకుంటాను. సొమ్మసిల్లిపోతున్న మన ఊపిరితిత్తుల్లోకి చల్లని గాలి వచ్చి బ్రతికినట్లుగా చాలాసార్లు మన శ్రమలు వచ్చినప్పుడు అవి మనల్ని ఉజ్జీవపరిచినాయి. మన శత్రువులు, ముఖ్యంగా సాతాను మన మీద ఎంత కక్ష పెట్టుకుంటాడు. మనము అతనితో యుద్ధం చెయ్యాలా అక్కర్లా? మన చేతులు మన ప్రియ ప్రభు పరిచర్యలో ఉపయోగిస్తే చాలు. వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం మనకు ఉండదు. ఎందుకంటే మన ప్రభువు తన చెయ్యి చాచి మన శత్రువులు పనిపడతాడు. మన మట్టుకు మనము ఆ పని అంత శక్తివంతంగా చేయలేం. కానీ మన ప్రియ ప్రభువు పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభువు చెప్పారు. ఆయన తన బలమైన కుడి చేతితో, తన జ్ఞానముతో మనల్ని రక్షిస్తుంటే ఇంకేం కావాలి మనకి? మన హృదయము ఈ వాగ్దానము మాట మాటికి జ్ఞాపకం తెచ్చుకోవాలి. దీన్ని మనం విశ్వాసపు పాటగా, గీతంగా మలుచుకోవాలి. మన ఒంటరితనములో దీనిని మనకు ప్రశాంతంగాను, మనకు ఆదరణకరంగా చేసుకోవాలి. మన మట్టుకు మనమే ఉజ్జీవింపబడేందుకు ప్రార్థన చేసుకోవాలి. ఇక మిగతా విషయాలన్నీ ప్రభువుకే విడిచిపెట్టాలి. ఆయనే మన పక్షంగా అన్ని విషయాలు చూసుకుంటారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా జీవితములో మాకు శ్రమలను, మా ఇరుకును విశాలతగాను,
మా శ్రమను దీవెనకరగా మార్చే మిమ్మల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము విశ్వాసం కలిగిన వారిగా, విశ్వాసముతో శ్రమలను దీవెనకరంగా మారునట్లుగా విశ్వాసపు గీతాన్ని మేము కలిగి ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. ప్రియమైన దేవా, మీ బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.